సొంతిల్లనేది ప్రతి ఒక్కరి కల. సొంతంగా ఇల్లుంటే ఆ కుటుంబంలో ఆత్మవిశ్వాసంతో పాటు ఆర్థిక భరోసా కూడా చేకూరుతుందనేది ఏపీ సీఎం జగన్ ఆలోచన. అలా 2019లో ప్రారంభించిన పేదలందరికీ సొంతిల్లు పథకం లబ్ధిదారుల్లో అంతులేని విశ్వాసం కలిగించిందని వైసీపీ చెబుతోంది. అల్ప మధ్యతరగతి ఆదాయ వర్గాలకు పక్కా ఇళ్ల పథకం కల్పతరుగా మారిందనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెబుతున్న మాట. అందుకే 2024 మేనిఫెస్టోలోనూ మరోసారి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కొనసాగిస్తామని, మిగిలిన 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాల్ని పూర్తి చేస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ పేదల సొంతింటి కలలను నిజం చేసేందుకు అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పథకం నవరత్నాల్లో పెట్టింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా భారీ స్థాయిలో పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 22,50,000 ఇళ్ల నిర్మాణాలను చేపట్టి ఇప్పటికే 9 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేశారు. మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్, ఇంటి నిర్మాణానికి 35,000 రుణ సాయం, ఉచితంగా ఇసుక, తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రి అందించారు. వచ్చే 5 ఏళ్లలో కూడా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, మిగిలిన మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఈ 5 ఏళ్లలో 22,50,000 ఇళ్ల నిర్మాణాలు చేయగా మరో 10 లక్షల ఇళ్లను నిర్మించే టార్గెట్ గా మేనిఫెస్టో రూపొందించింది. ఇలా మొత్తం కలిపి 32,50,000 ఇళ్లను వచ్చే 5 ఏళ్లకు లక్ష్యంగా నిర్దేశించుకుంది. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అర్హులయ్యండి. ఇప్పటికే 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్లు కడతా ఉన్నాం. ఇప్పటికే అందులో 9.2 లక్షల ఇళ్లు పూర్తి కూడా అయిపోయాయి. ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హులయ్యండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ బ్యాలెన్స్ ఏదైతే 10 లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి, ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారు అనుకున్నా కూడా, ఇప్పుడు ఇంకా కొంత ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా ఈ 10 లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది. పట్టణ పేదలకు 300 చదరపు అడుగుల ఇళ్లపై అప్పుల భారాన్ని ప్రభుత్వమే భరించి సొంతింటి కలను సాకారం చేసినట్లు చెబుతోంది వైఎస్ఆర్సీపీ. అన్ని మౌలిక వసతులతో 2.5 లక్షలకు పైగా టిడ్కో ఇళ్ల నిర్మాణంలో 1.5 లక్షల ఇళ్లను ఇప్పటికే పూర్తి చేసి 300 చదరపు అడుగుల ఇంటిని లబ్ధిదారులకు అందించామంటోంది. వచ్చే 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో పట్టణ ప్రాంతాల్లో పేద, మిడిల్ క్లాస్ వాళ్ల కోసం దశల వారీగా ఎంఐజీ లేఅవుట్లు అభివృద్ధి చేస్తామని, నిరుపేదలు, మధ్యతరగతి సొంతింటి కలలను సాకారం చేస్తామని వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ 2024 మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. పేదలందరికీ ఇంటి స్థలాలు ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 2 సంవత్సరాలలో 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది. దీనివల్ల టౌన్స్లోనూ ఈ సిటీస్లోనూ ఇటువంటి చోట మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆథెంటిక్ పట్టా, ఆథెంటిక్ డాక్యుమెంట్స్తో తక్కువ రేటుకు వీళ్ళందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్స్లో పట్టాలు అవైలబుల్గా ఉంటాయి. పేదలందరికీ ఇళ్ల పట్టాలు పథకంతో ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ప్రయోజనం చేకూరినట్లు చెబుతోంది జగన్ ప్రభుత్వం. ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లో మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. అవసరమనుకుంటే ఆ ఇంటిపై పావలా వడ్డీకే బ్యాంకులో రుణం ఇప్పిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 32 లక్షల ఇళ్లను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఇళ్ల మంజూరు ఉండేలా చర్యలు తీసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్లు, నిధుల మంజూరు వరకు అన్నీ పారదర్శకంగా ఉండేలా చూశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత సీఎం జగన్ చెబుతున్నారు. ఈ పథకంలో 3 ఆప్షన్స్ ను కూడా ప్రభుత్వం ఇచ్చింది. మొదటిది, లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇల్లు కట్టించి ఇస్తుంది. రెండోది,
మెటీరియల్, లేబర్ కాంపోనెంట్ కు సంబంధించి డబ్బు లబ్ధిదారులకు ఇవ్వమంటే ప్రభుత్వం అలానూ చేస్తుంది. మూడోది, మొత్తం తామే కట్టుకుంటామని లబ్ధిదారులు అంటే దానికి తగిన ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇలా ఎలా కావాలంటే అలా గృహ నిర్మాణం స్కీంలో మార్పులు చేర్పులు చేసింది ప్రభుత్వం. ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర వాటా కింద చెల్లింపులతో పాటు ఇతర రాయితీల రూపంలో వేల కోట్ల రూపాయలను ప్రభుత్వమే భరిస్తోంది. సకల సదుపాయాలతో నిర్మిస్తున్న ఒక్కో ఇంటి విలువ కనీసం 10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను కూడా అందిస్తుండటంతో వాటి విలువ మరింత పెరిగే అవకాశముంటుందని చెబుతోంది. ఎంత లేదన్నా పేదలకు గృహ నిర్మాణాల ద్వారా 2.5 లక్షల నుంచి 3 లక్షల మేర సంపద ఇచ్చినట్లు చెబుతోంది. ఇళ్ల నిర్మాణం ద్వారా అటు కూలీలకు, నిర్మాణం పనిచేసే వారికి, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఉపాధి దొరకడంతో పాటు గ్రామాలు, నగరాలు కూడా విస్తరించే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచన. వైఎస్ఆర్ కాలనీలు, జగనన్న కాలనీల పేరుతో నిర్మించే ఈ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సదుపాయాలు కూడా మెరుగుపడుతున్నాయని, దీని ద్వారా లబ్ధిదారులకు సొంతింటితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. 2019 తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 32 లక్షల ఇళ్ల నిర్మాణాలను టార్గెట్ గా పెట్టుకుంది. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇందులో 9,20,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మిగిలినవి కూడా వేగంగా పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ నిర్మాణాలకు కావాల్సిన ఇసుక, తక్కువ ధరకు నిర్మాణ సామాగ్రిని కూడా ప్రభుత్వం అందిస్తోంది. ఒక్కో ఇంటికి ఈ పథకం ద్వారా 1,80,000 రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేస్తోంది. అవసరమైన చోట బ్యాంకు రుణం ద్వారా మరో 35,000 అంటే దాదాపు 2,20,000 రూపాయలకు పైగా సాయమందిస్తోంది. దీంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాలనీలకు త్రాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజ్, సీవరేజ్, మౌలిక వసతుల ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో త్వరలోనే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామనే నమ్మకంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. మొత్తానికి దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో జీవితాలను వెళ్లదీసిన పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు జగన్ సర్కార్ ఇళ్ల నిర్మాణాల పథకం ద్వారా ఇళ్లు, శాశ్వత ఇళ్ల పట్టాలను అందిస్తోంది. వారి సొంతింటి కలలను సాకారం చేస్తున్నామని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. 2024 మేనిఫెస్టోలో ఈ నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కొనసాగించి వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో పేదలకు ఇల్లు లేదనే మాట లేకుండా చేస్తామని భరోసా ఇస్తోంది వైఎస్ఆర్సీపీ.